నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక ఘట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన లోక్సభ సెక్రటరీ జనరల్. ఏప్రిల్ 6 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర వాయిదా. పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం. మహిళా బిల్లుకు మద్దతు కోసం విద్యావేత్తలు, ప్రొఫెసర్లకు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు. ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయం. ఏపీ శాసనసభ గౌరవ సభను తలపిస్తోందన్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరిక. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో 4 వైసీపీ ఎమ్మెల్యేలపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ్ నారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. దేశ రాజకీయాల్లో ఈరోజు కీలక ఘట్టం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. లోక్సభ సభ్యుడిగా రాహుల్ను లోక్సభ సెక్రటరీ జనరల్ అనర్హుడిగా ప్రకటించారు. మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో గుజరాత్లోని సూరత్ కోర్టు ఆయనకు 2 ఏళ్ల జైలు శిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కనీసం 2 ఏళ్ల జైలు శిక్షకు గురైతే వారు అనర్హతకు గురవుతారు. ఈ నిబంధన ప్రకారమే రాహుల్పై అనర్హత వేటు వేశారు. రాహుల్ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్సభ సెక్రటరీ జనరల్ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వయనాడ్ పార్లమెంటు స్థానం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సూరత్ కోర్టు తీర్పు మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారు. నిన్నటి నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ ప్రకటనతో కాంగ్రెస్ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో నేపథ్యంలో తాజా నిర్ణయాలను రేవంత్ రెడ్డి వెల్లడించారు. పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 6 వరకు తను పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల జీవితాలను ఈ ప్రభుత్వం చీకట్లోకి నెడుతోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల అరెస్టులను ఖండిస్తున్నానని పేర్కొన్నారు. 2021లో అర్హత లేని వారిని టీఎస్పీఎస్పీ సభ్యులుగా నియమించారని ఆరోపించారు. పేపర్ లీక్ కేసులో శంకరలక్ష్మి సాక్షి ఎలా అవుతుందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఐటీ శాఖకు సంబంధం ఉందని, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ ఓయూ విద్యార్థులతో దీక్ష నిర్వహించాలని భావించిన రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అద్దంకి దయాకర్ తదితర కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు ఓయూకు వెళ్లకుండా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయినా
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో ఆయా మహిళా సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనను మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నారు. మిస్డ్ కాల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడంతో పాటు దేశంలో యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశం మరియు చర్చలు నిర్వహించనున్నారు. వచ్చే నెలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా కవిత ప్రణాళిక రూపొందించారు. మహిళా బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు కల్వకుంట్ల కవిత పోస్ట్ కార్డులు వ్రాయనున్నారు. మహిళా బిల్లు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. शक्ति का महापर्व नवरात्रि का तीसरा दिन है। चलिए आज और एक पहलू के बारे में सोचते हैं। जब नारी में ही शक्ति सारी है, जब माँ बन के वो घर संभाल सकती है, डॉक्टर बन के सेहत संभाल सकती है, सोल्जर बन के सरहद की रक्षा कर सकती है, तो वो क्यों नहीं नेता बन के पार्लियामेंट चला सकती है। हम मांग रहे हैं 33% महिला आरक्षण, असेंबली। ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపును ఓర్వలేని వైసీపీ ప్రభుత్వం శాసనసభను కౌరవ సభ తలపించే విధంగా తమ శాసనసభ్యులపై దాడులు చేసిందని అన్నమయ్య జిల్లా మదనపల్లి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు షాజహాన్ బాషా విమర్శించారు. మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండులోని టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగూర్వల్లి, గిరీష్, ఇమ్తియాజ్, శ్రీరామ్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షాజహాన్ బాషా మాట్లాడుతూ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైకాపా ఎమ్మెల్యేలు తమ టీడీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్ పార్టీ పాలన వచ్చిన తర్వాత ప్రజా విలువలు పూర్తిగా దిగిపోయినాయి. ఈరోజు ప్రజలకు ఒక మంచి చట్టాలు, సవరణలు, ప్రజా శ్రేయస్సు కోసం ఉన్న అసెంబ్లీలోనే ఎమ్మెల్యేల పైన దాడికి దిగినారంటే ఇది ఏ స్థాయికి వచ్చేసింది. అది ఎట్లా అంటే ఒక కవచం లాంటిది అసెంబ్లీ లోపల ఎవరు కూడా ప్రవేశించలేరు, ఏ అరాచకం చేయలేరు, ఎవరికి ఏం కొట్టేదానికి ఇది ఉండదు, కొట్టే అంత పరిస్థితి ఉండదు. అపోజిషన్ వాళ్ళకి సపరేట్ ఏరియా ఉంటుంది, రూలింగ్ వాళ్ళకి సపరేట్ ఏరియా ఉంటుంది. ఎవరి బెంచులు, ఎవరి చైర్లు, ఎవరి సిట్టింగ్స్ వాళ్ళకి నంబర్తో సహా కేటాయించిన ఉంటుంది. ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర వెళ్ళాలంటే దాదాపు 50 నుంచి 70 అడుగుల వ్యవధి ఉంటుంది. అంత 70 అడుగుల వ్యవధిలో దూరిపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకుల పట్ల, ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సమంజసం అని అడుగుతున్నాను. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ పార్టీకి ముఖ్యమంత్రి కాదు. ఆయన ఉండి ఆయన సమక్షంలో ఇటువంటి జరగడం ఇది ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద కూని చేసింది. సార్ చెప్తున్నారు, విలువలు కాపాడుకునే అవసరం చాలా అవసరం ఉంది.
రేపు ఈరోజు అపోజిషన్లో ఉన్నాం, తప్పకుండా రేపు రూలింగ్లో వస్తున్నాం. రూలింగ్లో వచ్చిన పట్ల మీరు చేసిన ప్రవర్తన మీరు చేసిన పనులు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆయన చాలా హుందాగా ప్రవర్తిస్తారు, చాలా విలువలతో ఉన్న మనిషి. అటువంటి సందర్భంలో నేను మరొక్కసారి చెప్తున్నాను, ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్ పార్టీ పూర్తి విలువలు పోగొట్టుకునేసింది. ఎక్కడ కూడా ప్రజా విలువలతో ప్రజాస్వామ్యంలో వీళ్ళ విలువలు లేవు. పూర్తి దివిజాడు కార్యక్రమానికి వచ్చేసారు వీళ్ళు. రేపు ఈ ఆంధ్ర రాష్ట్రానికి పూర్తిగా దశ చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు ప్రజలు పూర్తిగా ఆయన ఆయన నమ్మకం పైన ఆయన పట్ల ఉన్న విలువల పట్ల 3 ఎమ్మెల్సీలు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నాయో దాన్ని ఒక ఏదైతే రిజల్టే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజాస్వామ్యం రిజల్ట్ అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితులు చెప్తున్నాను, ఇటువంటి దిగుజాడు కార్యక్రమానికి మానుకోవాలని చెప్తున్నాను. లేకపోతే ఇంకా మీ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. ఇప్పటికే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు, ఇప్పుడైనా తెలుసుకోవాలా. ఎట్టి పరిస్థితిలో తెలుగుదేశం చిన్న కార్యకర్త పైన కూడా ఏమేమి జరిగితే కూడా మేమందరం ఏకకంఠంగా ముక్తకంఠంగా కలిసి దానికి సరైన జవాబిస్తామని చెప్పి టీడీపీ తరపున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ పార్టీ అంటూ అపహేళన చేసిన వైసీపీని 23 మంది ఓట్లతోనే ఎమ్మెల్సీ విజయం సాధించామని, దీనికి సహకరించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ధన్యవాదాలను తెలియజేస్తున్నామని, రాష్ట్ర భవిష్యత్తుకు చంద్రబాబు నాయకత్వాన్ని వైసీపీ నాయకులు కూడా కోరుకుంటున్నారని, 23 తారీఖున 23 ఓట్లతో ఎమ్మెల్సీగా పంచమర్తి అనురాధ గెలవడం తమకు అందరికీ ఆనందం కలిగించిందన్నారు. కేవలం 19 ఓట్లు, 23 మందికి 4 పార్టీ ఫిరాయించిన 19 ఓట్లు మాత్రమే మాకున్నటువంటి పరిస్థితుల్లో ఆత్మ ప్రబోధానుసారం రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని కోరుకుని ఎవరైతే వైసీపీ నుంచి మాకు 4 ఓట్లు వేసినటువంటి ఆ శాసనసభ్యులందరూ కూడా ముందు తల వంచి వారికి నమస్కరిస్తూ, ఎవరైతే రాష్ట్ర భవిష్యత్తుని రాష్ట్ర దిశా నిర్దేశం చేయగల ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి గ్రహించినటువంటి తెలుగు వైసీపీ నాయకులందరూ కూడా మెల్లిగా మా పార్టీ వైపు వస్తున్నారంటే ఇదే సంకేతం. 23 మంది ఉన్నారు, 23 మంది అని ఎటగారం చేసినటువంటి నాయకులకు ఈవేళ 23వ తారీఖున 23 ఓట్లతో మా పంచమర్తి అనురాధ గారు నగ్గడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఇందులో ప్రముఖ పాత్ర, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నిమ్మల రామానాయుడు గారు లేకుండా అది ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అంటే రామానాయుడు గారు వెనక నుంచి దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళవచ్చు డైరెక్షన్ తీసుకునేటువంటి వ్యక్తి. అటువంటి రామానాయుడు గారి డైరెక్షన్ లో మేమందరం పనిచేస్తాం. ఈ రోజు అదే రామానాయుడు గారి డైరెక్షన్ లో మరి అక్కడ పంచమర్తి అనురాధ గారు నగ్గడం కూడా మా పాలకొల్లు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆనందదాయకంగా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇటువంటి ఆనందదాయకమైన కార్యక్రమంలో ఈ రోజు పాలు పంచుకునే అవకాశం మా నాయకులందరికీ కూడా కలిగినందుకు మరి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, అచ్చెన్నాయుడు గారికి, మా నిమ్మల రామానాయుడు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, రానున్నది తెలుగుదేశం పార్టీ మరలా కౌరవ సభ నుంచి గౌరవ సభగా మార్చిన తర్వాతే ఏదైతే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెడుతున్నారు అది నెరవేరే రోజు అతి త్వరలో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. ప్రతిరోజు 1000 రూపాయలు సంపాదించే అవకాశం ఇప్పుడు మీకోసం.
మహిళలకు, నిరుద్యోగ యువతులకు ఆర్థికంగా ఎదగాలని కష్టపడే తత్వం గల వారికి ఉపాధి అవకాశం ప్రతిరోజు 1000 నుంచి 2000 సంపాదించుకునే అవకాశం పొందండి. మీరు కూడా ఆర్థికంగా ఎదగండి. అదెలాగో అనుకుంటున్నారా? రోటీ రైడర్ 10 నుంచి 20 సెకండ్లలో రోటీని తయారు చేసేస్తుంది. అంటే గంటకి 120 రోటీలు తయారవుతాయి. అదెలాగో ఈ వీడియోలో ఒక్కసారి చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ప్రజా సంక్షేమం కోసమే రాహుల్ గాంధీ హాత్ సే హాత్ జోడో యాత్ర చేపట్టారని అన్నారు మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్, సంజయ్ నగర్, ధర్మకంచ, గుండ్లగడ్డ ప్రాంతాలలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలను అందజేసి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ జనగామ ఎమ్మెల్యే భూ కబ్జాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనగామకు మంచినీటిని ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చాడు. జనగామ కాంగ్రెస్ పార్టీలో వర్గాలు లేవని మాజీ టీపీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తన కోసమే నియోజకవర్గంలో తిరుగుతున్నాడని అన్నారు. వచ్చే ఎన్నికలలో సహకరించే విధంగా కృషి చేస్తాడని అన్నారు. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో బీజేపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు. గ్రూప్ పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థికి ₹1,00,000 పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ, నిరుద్యోగ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎగ్జామ్ రాస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ మళ్ళా నడి రోడ్డున పడ్డారు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ప్రతి ఒక్క విద్యార్థికి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ నష్టపరిహారంగా ₹1,00,000 ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా ఇమీడియట్ గా ఏదైతే రద్దు చేశారో ఆ పరీక్షను కూడా ఎమ్మటే బీజేపీ
పార్టీ తలపెట్టినటువంటి కేసు పరీక్షలు రాసిన నిరుద్యోగులకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలని, మరి అలాగే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎగ్జామ్స్ కోసం మరో రాత్రులు కష్టపడి చదివినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్లక్ష్య ధోరణితోని మొత్తం కూడా ప్రభుత్వం యొక్క సహకారం ఉన్నదని విద్యార్థి చేసిగా మేము అనుకుంటున్నాము. మేము తెలంగాణ కోసం గత 9 సంవత్సరాలు గ్యాప్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం నీళ్లు నిధులు నియామకాల కోసం కాళ్ళు చెప్పులు అరిగిపోయి యూనివర్సిటీ స్థాయిలో కొన్ని వందల కేసులు మా మీద పెట్టుకొని ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాంతం తెలంగాణ కోసం మా యొక్క అస్తిత్వం కోసం మేము ఉద్యమం చేస్తే ఇదే కేసీఆర్ ప్రభుత్వం గెలిచినటువంటి 9 సంవత్సరాల కాలంలో నీళ్లు ఏమో కానీ నియామకాల విషయానికి వస్తే ఈ రోజు ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన మొత్తం పెద్ద పండగ చేసి మీ సాగు మీరు సావండి, మా సాగు మీకు కష్టమని ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వంతో ఈ యొక్క విద్యార్థి సమాజానికి కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మరో 6 నెలల కాలంలో రాజకీయ కురుక్షేత్రం జరగబోతుంది. ఖబర్దార్ కేసీఆర్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మీ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం మేము నీళ్లు నియామకాల కోసం మా చెమటాన్ని రక్తంగా మార్చి యూనివర్సిటీ స్థాయిలో మేము ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే మాకు మీరు ఇచ్చిన మహా గొప్ప బహుమానంగా పేపర్ లీకేజ్గా మేము అనుకుంటున్నాము. మరో 6 నెలల్లో రాజకీయ కురుక్షేత్రంలో విద్యార్థి చేసిగా మేము రాజకీయ రంగంలో మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని కూడా మేము సిద్ధంగా ఉండడానికి కూడా మేము కేసీఆర్ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వందల మంది మా విద్యార్థి సోదరులు సంఖ్యలు దాటి కేసులు కాలై ప్రాణాలు అర్పించి మీ తెలంగాణ రాష్ట్రం కోసం అర్పిస్తే ఇదేనా మీ తెలంగాణ రాష్ట్రంలో కనీసం కేసు ఇటువంటి ఐఎస్ ఆఫీసర్లు పెట్టి కనీస పర్యవేక్షణ లేకుండా పోవడం అంటే దుర్మార్గమైన పరిస్థితి. ఇదే భారతదేశంలో యూపీఎస్సీ చూస్తే రిక్రూట్మెంట్ ని ప్రభుత్వం క్రమంగా ఉన్నటువంటి ఒక కాలండర్ విధానాన్ని పెట్టి ప్రభుత్వం యొక్క ఈ యొక్క విద్యార్థులకి సరైన దిశలో యూపీఎస్సీ ఎగ్జామ్ ని నిర్వహించింది. తెలంగాణ నిర్మల్ పట్టణంలోని ఈద్గాం చౌరస్తాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాన్వాయ్ని ఏపీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. విద్యార్థులకు వెంటనే మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాన్వాయ్ని అడ్డుకున్న వారిని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎస్సీసీ గేటు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రోహిత్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవరణకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ లీకేజీ విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ విచారణ జరగకముందే కేవలం ఇద్దరే దీంట్లో పాత్రదారులు ఉన్నారని తేల్చడం విడ్డూరంగా ఉందని, అంటే విచారణలో నిజాయితీ లేదని తేలిపోతోందని అన్నారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇంజనీరింగ్ విద్యార్థి వినయ్ కుమార్ గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని సమాచారం మేరకు కోట మండలం విద్యానగర్ గ్రామంలో ఉన్న ఎన్ఫీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న వినయ్ మోటార్ సైకిల్పై విద్యానగర్ నుండి సర్వేపల్లికి వెళ్తున్న క్రమంలో కడివేడు గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు ఆటోను ఢీకొనడంతో గాయపడి గూడూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ రాజకీయాల్లో చోటు చేసుకున్న కీలక ఘట్టం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసిన లోక్సభ సెక్రటరీ జనరల్. ఏప్రిల్ 6 వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర వాయిదా. పేపర్ లీకేజీపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతోందని స్పష్టం. మహిళా బిల్లుకు మద్దతు కోసం విద్యావేత్తలు ప్రొఫెసర్లకు ఎమ్మెల్సీ కవిత పోస్టు కార్డులు. ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయం. ఏపీ శాసనసభ గౌరవ సభను తలపిస్తోందన్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. రానున్న ఎన్నికల్లో ఓటు ద్వారా వైఎస్ఆర్సీపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.